నిజ్జూరు గ్రామంలో మొహరం సంబరాలు. చందమామ మౌలాలి సాహెబ్ల సవారీ కథ. నిజ్జూరు గ్రామంలో మొహరం సంబరాల్లో భాగంగా చిన్న సరిగేసు తరువాత రోజు జరిగే చందమామ మౌలాలి సాహెబ్ల సవారీని జరుపుతారు. ఈ పండుగ వెనుక ఒక కథ ఉంది. పూర్వం నిజ్జూరు గ్రామంలో లాలు సాహెబ్ పెద్ద కాసీం పీర్లు రాకముందు గ్రామంలో ఉన్న మొట్టమొదటి పీరు చందమామ. పూర్వం గ్రామంలో కంసలివారు నివసించేవారు. ఒకరోజు రాత్రి ఆ కంసలి వ్యక్తికి చందమామ పీరు కలలో కనిపించి తనను తయారు చేయమని కోరాడు. ఆ కంసాలి వ్యక్తి పంచలోహాలతో కూడిన నెలవంక ఆకారంతో ఒక పంజాను తయారు చేశాడు. ఆ పంజాను గ్రామంలో ఒక చిన్న అరుగు మీద నిలిపి మొహరం పండుగను జరిపారు. ఆ సమయంలో చందమామ పీరు సవారీగా రావడం జరిగింది. సవారీగా వచ్చిన ఆ వ్యక్తి ఊరిలో ఉండే మెట్లబావి దగ్గరకు వెళ్ళి అందులో మునిగి పీర్ల చావిడి దగ్గరకు వచ్చి కరామత్ మహిమను చూపాడు. ఇలా గ్రామంలో మొట్టమొదటిసారిగా మొహరం పండుగ ప్రారంభమైంది. అప్పట్లో చందమామ పంజా ఒక్కటే ఉండటంతో ఒక్కరోజే సంబరం చేసేవారు. ఒకసారి మొహరం పండుగలో చందమామ సవారీకి సమయం అయ్యింది, కానీ స్వామి సవారీగా వచ్చే వ్యక్తి ఊరిలో లేడు. గ్రామస్తులంతా ఎదురుచూస్తుండగా ఆ వ్యక్తి ఏటికి అవతల ఊరిలో ఉన్నాడని తెలిసింది. అప్పుడు ఏరు నిండుకొండలా పారుతోంది. గ్రామస్తులంతా ఏటి ఒడ్డుకు వచ్చి నిస్సహాయంగా చూస్తుండగా అవతల ఒడ్డున ఉన్న ఆ వ్యక్తి స్వామివారు సవారీగా వచ్చి ఆశ్చర్యకరంగా తన మీద ఉన్న ఒల్లె బట్టను నీటిపై పరిచి దానిపై కూర్చొని నిజ్జూరు గ్రామానికి వచ్చాడు. ఈ మహిమను చూసి గ్రామస్తులు అంతా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత కొన్నాళ్లకు పెద్ద కాసిం తాత పేరును కూడా నిలిపారు. అనంతరం లాలు సాహెబ్ తాత వచ్చిన తరువాత ఆయన మహిమ వల్ల పెద్ద సరిగేసును ఆయనకు జరుపుతూ వస్తున్నారు. అప్పటి నుండి చందమామకు మధ్య సరిగేసును నిర్వహిస్తున్నారు. మౌలాలి సాహెబ్ కథలోకి వస్తే, కొన్ని ఏళ్ల కిందట ఒక పశువుల కాపరి బాలుడు ఏటిలో పశువులను కాస్తూ ఉండగా దాహం వేసి నీటి దగ్గరకు వెళ్ళి దోసిళ్లతో నీళ్లు తాగుతుంటే ఒక పంజాలాంటి రూపం తన చేతిలోకి వచ్చింది. అది ఏమిటో తెలియక ఆ బాలుడు తిరిగి నీటిలోకి వదిలేశాడు. మరుసటి రోజు కూడా అదే విధంగా పంజా చేతిలోకి రావడంతో ఈసారి దానిని ఇంటికి తీసుకువెళ్ళాడు. కడిగి చూడగా అది పంచలోహాలతో కూడిన పంజాగా కనిపించింది. దానిని అమ్ముకోవాలని ప్రయత్నించగా ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణించింది. అది స్వామివారి మహిమ అని గ్రహించి తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. ఊరి పెద్దలకు చూపించగా అది మౌలాలి సాహెబ్ పంజా అని చెప్పారు. నాటి నుండి పీర్ల చావిడిలో మౌలాలి సాహెబ్ పీరును నిలిపి సంబరాన్ని జరుపుతున్నారు. నేటికి చందమామ మరియు మౌలాలి సాహెబ్ల సవారీలను మధ్య సరిగేసుగా గ్రామస్తులు ఇప్పటికీ జరుపుకుంటున్నారు.